హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు కుమార్. వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు 2 రిక్వెస్ట్లు అండి. ఫస్ట్ ఏంటంటే, వీడియో చూసిన తర్వాత ఎవడైనా కూడా భారత రాజ్యాంగం అంటే లెక్కలేదా, భారతదేశం అంటే లెక్కలేదా, లేదంటే వీళ్ళు ఎడారి మతస్థులు, వాళ్ళు ఇట్లానే మాట్లాడతారు అనే కామెంట్స్ పెట్టాలి అనే ఉద్దేశం ఎవరికన్నా వస్తే, నేను ముందే చెప్తున్నా, రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక విధవ, బుద్ధి లేని గాడిద, సన్నసిగాడు అనేక ఇంటర్వ్యూలలో అనేక ఛానళ్లలో తొక్కలో రాజ్యాంగం అండి అన్నాడు. ముందు వెళ్ళి వాడి సంకనాకిన తర్వాత ఇక్కడికి వచ్చి కామెంట్స్ పెట్టండి. ఇక రెండవది వచ్చేసి, వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, అసలు దీని అర్థం ఏందనేది తెలుస్తుంది. అప్పుడే కామెంట్స్ పెట్టండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత తిట్టాలనిపిస్తే నో ప్రాబ్లం, తిట్టేయండి. విషయం ఏంటంటే, మీరు తమ్నైల్ చూశారు, క్రైస్తవులకు రాజ్యాంగం ఎక్కడ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నన్ను ఈ మధ్య చాలా మంది కూడా అడిగారు, నువ్వు క్రైస్తవుల కోసం పోరాడుతున్నావు కదా, క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నావు కదా, మరి క్రైస్తవ్యం అంత గొప్పదైతే హిందూ మతస్థం లేదంటే హిందూ దేశం దీన్ని మీరు వ్యతిరేకించేటోళ్ళు కాకుంటే ఎందుకని మీరు ఎస్సీ సర్టిఫికేట్స్ పెట్టుకుంటున్నారు? మీ సర్టిఫికేట్లలో ఎస్సీ అని ఎందుకు ఉంటుంది? మాదిగ కులాన్ని మీరు ఎందుకు వాడుకుంటున్నారు? ఓబీసీ సర్టిఫికేట్ ఎందుకు తీసుకోవట్లేదు అనేసి చాలా మంది అడిగారు. నేను వాళ్ళందరూ కూడా స్ట్రైట్ గా ఒకటే చెప్తున్నా, సొంత దేశంలో పుట్టి పెరిగిన దేశంలో తన సొంత మతాన్ని, తన సొంత కులాన్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నందుకు సిగ్గుపడాల్సింది ఎవరు? ఆ దేశ నాయకులు కాదా? ఆ దేశాన్ని ఆ విధంగా తీర్చిదిద్దిన వాళ్ళు కాదా? ఆలోచించండి. నువ్వు ఇదే దేశంలో పుట్టి, ఇదే దేశంలో పెరిగి, ఇదే దేశంలో చచ్చిపోతుంటే, నువ్వు ఇప్పటికి కూడా నీ దేశంలో నువ్వు స్వతహాగా నీ దేశం ఇది, నీ మతం ఇది, నీ కులం ఇది అని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే ఎవరిని నిందించాలి, ఎవరిని శిక్షించాలి, సిగ్గుతో తలదించుకోవాల్సింది ఎవరు? ఒకసారి ఆలోచించండి. ఈ భారతదేశంలో క్రైస్తవులం అని చెప్పుకొని ఓబీసీ సర్టిఫికేట్ తీసుకుంటే వాడికి ఉండే పరిస్థితులు ఎలాంటివో తెలుసా? వాడి విద్య మీద దెబ్బ పడుతుంది, వాడికి వచ్చే ఉద్యోగం మీద దెబ్బ కొడుతుంది, వాడు కనీసం రాజకీయాల్లోకి రావాలన్నా కూడా ఆ యొక్క రిజర్వేషన్ అనేది ఉండదు. క్రైస్తవంలోకి పోయిన ప్రతి ఒక్కడు అంబానీనా? క్రైస్తవంలోకి పోయిన ప్రతి ఒక్కడు ధనవంతుడా? కొన్ని కోట్లు వచ్చిన తర్వాతే క్రైస్తవంలోకి పోవాలనుకుంటాడా? అడుక్కునేటోళ్ళు క్రైస్తవ మతాన్ని నమ్ముకోలేదా? అడుక్కునేటోళ్ళు క్రైస్తవ మతాన్ని, క్రైస్తవ దేవుని పూజించడం లేదా? తిండికి ఒక పూట తిండి తినడానికి నానాక కష్టాలు పడేటోళ్ళు క్రైస్తవ మతాన్ని, క్రైస్తవ దేవుని నమ్ముకోవటం లేదా? భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులలో 90% మంది తినడానికి తిండి లేని వాళ్ళే కదా. మరి వాడు ఆ దేవుని నమ్ముకున్న పాపానికి, క్రైస్తవ్యాన్ని ఎంచుకున్న పాపానికి ఈ భారత రాజ్యాంగం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు, వాడికి ఇచ్చే భరోసా ఏది? వాడికి ఉన్నాయి తీసివేయటమా? ఎస్సీ రిజర్వేషన్ నుంచి వాడికి వచ్చేటి తొలగించటమా? మరి తినడానికి తిండి లేనుడు వాడికి నచ్చిన మతాన్ని నమ్ముకున్నప్పుడు వాడికి ఉండేటువంటి అంతో ఇంతో భరోసాను గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి వాటిని తొలగిస్తే వాడు ఎలా ఓబీసీ సర్టిఫికేట్ తీసుకుంటాడు? ధనవంతుడు అంటే ఓకే, మరి పేదవాడు వాడు ఎలా బతకాలి? అందుకే దొంగతనంగా దొంగలాగా బతుకుతున్నారు. సొంత దేశంలో పుట్టి పెరిగి కూడా సొంత దేశంలో అలా బతుకుతున్నారు. అంటే ఈ మాటలు విన్నాక కొంతమంది అనొచ్చు, ఈ దేశం హిందూ దేశం కదా, ఈ దేశంలో ఉండాల్సింది హిందువులు కదా, అలాంటి వాడు అలా అనేటువంటి వాడి నాలుక కట్ చేయాలి. ఇది హిందూ దేశమే, కానీ స్వాతంత్రం కోసం పోరాడేటప్పుడు కేవలం హిందువులే పోరాడారా? క్రైస్తవులు పోరాడలేదా? ముస్లింలు పోరాడలేదా? మరి స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయినటువంటి క్రైస్తవుల ప్రాణాలకు, ముస్లింల ప్రాణాలకు లెక్కలేదా? లేదంటే వాళ్ళు కూడా పోరాడి తెచ్చినందుకు ఈ స్వాతంత్రం మాకు వద్దు అని దమ్ము ఉందా? అలా అనలేరు కదా. వాళ్ళందరూ కలిసి తెచ్చిన స్వాతంత్రం ఏమో కావాలి, వాళ్ళందరూ పోరాడి సంపాదించిన దేశ రాజ్యాంగం మనకు కావాలి. కానీ ఆ మతస్థులు గాని, ఆ కులస్తులు గాని భారతదేశంలో ఉండకూడదు. వ్యవస్థ ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఇది ఇండైరెక్ట్ గా బెదిరించినట్టుగానే ఉంది. క్రైస్తవ మతాన్ని నమ్ముకుంటే ఇవి పోతాయి. అదేం లెక్క నాకు అర్థం కాలేదు. క్రైస్తవ మతాన్ని నమ్ముకుంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వాడికి ఉన్నటువంటి స్పెషాలిటీస్ అన్ని కూడా పోతాయా? వాడి ఆరోగ్య పరిస్థితి ఏంది? వాడి జీవన విధానం ఏంది? వాడు బ్రతికేది ఎలా? యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటే వాడు ధనవంతుడా? క్రైస్తవ్యాన్ని ఎంచుకుంటే వాడు భారతదేశంలో ఉన్నటువంటి ఉచిత సౌకర్యాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సౌకర్యాలు కావచ్చు కోల్పోవలసిందేనా? అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు? క్రైస్తవ మతాన్ని నమ్ముకోకూడదు, క్రైస్తవ దేవుని పూజించకూడదు, ఇదేనా? కొందరు బత్తాయిగాళ్ళు అర్ధజ్ఞానంతో క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అంటున్నారు. మరి ఇదేంది? అఫీషియల్ గా చేసే మత మార్పిడి కాదా ఇది? మీరు దాంట్లోకి పోకూడదు, మీరు క్రైస్తవ మతాన్ని ఎంచుకోకూడదు, క్రైస్తవ దేవుని పూజించకూడదు అని బెదిరిస్తున్నదే కదా ఇది. మరి అలాంటప్పుడు ఎందుకని భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు,
దేనికి? సహోదరులు అంటే అర్థమైంది శత్రువులా, సహోదరులు అంటే శత్రువులా. నీతి సూక్తులేమో మరి చిన్నపిల్లలకు స్కూల్లో వదలటం పాపం, వాడికి నేర్పించేదల్లా కూడా నీతి సూక్తులే. రియాలిటీ దేశంలో అలానే ఉందా? క్రైస్తవ మతాన్ని ఎంచుకోవటం పాపం. క్రైస్తవ మతాన్ని ఎంచుకుంటే వాడి విద్య మీద, వైద్యం మీద, జీవన విధానం మీద, రాజకీయాల్లోకి రావాలంటే దానిలో మీద ఎక్కడ చూసినా వాడికి దెబ్బేనా? అట్లీస్ట్ ఒక మతాన్ని ఎంచుకున్నాడు అంటే వాడి పరిస్థితులు గమనించన్నా వాడికి ఉండేటి తీసేయాలి కదా. ఇప్పుడు ఒక కారు కొంటే వాడు డబ్బున్నోడా లేనోడా చూసి వాడికి రావాల్సినవి ఆపేస్తారు. అంటే వైట్ ప్లేటు, ఎల్లో ప్లేటు, గ్రీన్ ప్లేటు, నెంబర్ ప్లేట్లు ఉంటాయి కదా, దాని ఆధారంగా వాడు బతకడం కోసం తీసుకున్నాడా, డబ్బు ఎక్కువ తీసుకున్నాడా, కొవ్వు బట్టి తీసుకున్నాడా, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయా, ఇలా చూసి వాడికి వచ్చేటివి ఆపేస్తారు. ఒక కారు విషయంలోనే అంత క్లారిటీగా ఉన్నటువంటి వ్యవస్థ ఒక మతం మీద, ఒక దేవుని మీద ప్రజలు పొట్టగొట్టడం ఎంతవరకు కరెక్ట్? క్రైస్తవులకు రాజ్యాంగం సమానంగా లేదా? ఇది మారొద్దా? అంటే ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎస్సీ కులాన్ని, ఎస్సీ మతాన్ని ఎందుకు వాడుకుంటున్నారు అని అడుగుతున్న ప్రతి విధవ కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే అటువంటి వ్యవస్థ మన దేశంలో ఉంది, అటువంటి నాయకులు మన దేశంలో ఉన్నారు, అటువంటి పనికిమాల వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. సొంత దేశంలో ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చచ్చిపోతుంటే కనీసం వాడి మతాన్ని స్వతంత్రంగా చెప్పుకునేటువంటి రోజు ఇప్పుడు లేదు. అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా? బ్రిటిషుల నుంచి మనోళ్ళే లాక్కొని మనల్ని తొక్కి పట్టేస్తుంటే ఎక్కడ స్వాతంత్రం? మాట్లాడడానికి ఒక కారణం, ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి, తీసుకుంటే వాడికి న్యాయం జరుగుతుందా? ఇప్పటికే భారతదేశంలో అనేక రాష్ట్రాలలో చర్చికి వెళ్తున్న వాళ్ళని చూసి వాడికి ఉన్నటువంటి ఎస్సీ సర్టిఫికేట్ ను తొలగించి ఓబీసీ సర్టిఫికేట్ బలవంతంగా ఇచ్చిన రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో. దేవుని దయ, ఆంధ్రప్రదేశ్ లో అటువంటి పరిస్థితులు రాలేదు. మత మార్పిడి అనేది వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి వాడికి వాక్యం చెప్తేనే మారితే అది మత మార్పిడి కాదండి. ఇలా ఇండైరెక్ట్ గా బెదిరించడం కూడా మత మార్పిడే. నువ్వు ఆ మతంలోకి వెళ్తే నీ తాట తీస్తా అని చెప్పినట్టు ఉంది ఇది, ఆ మతంలోకి వెళ్తే నీకు వచ్చేటి ఆపేస్తా అని చెప్పినట్టు ఉంది ఇది, అఫీషియల్ గా బెదిరిస్తున్నట్టుంది ఇది. ఇటువంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నందుకు, ఇటువంటి పరిపాలన మన దేశంలో ఉన్నందుకు సిగ్గుపడాల్సింది క్రైస్తవుడు అయ్యుండి ఎస్సీ సర్టిఫికేట్ ను వాడుకుంటున్న వాడా, లేదంటే అలా దొంగచాటుగా సొంత దేశంలో బతికే పరిస్థితులు వచ్చినందుకు, అటువంటి పరిపాలన చేస్తున్నందుకు, అటువంటి చట్టాలు ఉన్నందుకు ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు బాధపడాలి. అటువంటి పరిస్థితులు తెచ్చిన నాయకులు సిగ్గుపడాలా? ఆలోచించండి ప్రజలారా. ఎవడైనా కూడా నువ్వు క్రైస్తవుడిగా ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోలేదంటే ఒకటే చెప్పండి, సొంత దేశంలో ఉండి కూడా మా మతాన్ని మేము చెప్పుకోలేకుండా బతికేటట్లు చేస్తున్నటువంటి నాయకులు సిగ్గుపడాలి, అటువంటి వ్యవస్థ సిగ్గుపడాలి అని ధైర్యంగా చెప్పండి. లేదంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని వాగుతుంటారు కదా, దానికి అర్థం చెప్పండి. సహోదరులు అంటే మీనింగ్ ఏంటో అడగండి. ఒక అమ్మకు 2 కొడుకులు పుడితే వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎలా ఉంటారండి? పోనీ ఆ తల్లి ప్రేమ ఎలా చూపిస్తుంది? ఒకటికి ఒకలాగా చూపిస్తుందా? మరి ఇంత లావున భారతీయులందరూ నా సహోదరులు అన్నప్పుడు ఎందుకని క్రైస్తవ మతాన్ని మాత్రమే ఒక వ్యతిరేకంగా చూస్తున్నారు? క్రైస్తవ మతాన్ని నమ్ముకుంటూ వచ్చేటివన్నీ ఆపేస్తారా? ఇది ఎక్కడుందండి అసలు? ఇటువంటి వ్యవస్థ మనకు ఉంది. ఇండైరెక్ట్ గా బెదిరించడం ఇది. ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవట్లేదంటే క్రైస్తవ మతాన్ని నమ్ముకున్న వాళ్ళలో చాలా మంది పేదవాళ్ళు, చాలా మంది తినడానికి తిండి లేని వాళ్ళు, చాలా మంది పూట గడవక చేతులెత్తి అడుక్కునే వాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి అందే చిన్న సౌకర్యాలు కూడా పొట్టగొట్టడం చాలా అన్యాయం, దుర్మార్గం. ఎవడెవడైతే ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోమంటుండో వాడి ఇంటెన్షన్ ఏంటంటే మీరు అలానే బతకండి, మీరు అలానే అడుక్క తినండి, మీరు అలానే చావండి. ఇదే వాడి ఇంటెన్షన్. సరే, నేను అడుగుతున్నా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు హిందూ అంటున్నారు కదా, మరి ఓబీసీ సర్టిఫికేట్ తీసుకున్నాక వాడు క్రైస్తవుడు అనుకుందాం, వాడు క్రైస్తవుడు. ఎవడన్నా ఒక డబ్బున్నటువంటి ఒక ఓటు దగ్గరికి వెళ్తే క్రైస్తవుడు అంటే మీ ఉద్దేశం ఏంది? వాడు పర్లేదు, బతకగలిగినోడు. ఎందుకంటే వాడికి తీసేస్తారు కదా, వాడికి విద్యా సౌకర్యం ఉండదు, లేదంటే వాడికి రాజకీయ సౌకర్యం ఉండదు, లేదంటే వాడికి గవర్నమెంట్ వచ్చేటువంటి పథకాల సౌకర్యం ఉండదు, ప్రభుత్వ ఉద్యోగాలకు సౌకర్యం ఉండదు, అన్ని తీసేస్తారు కదా. ఆ డబ్బున్న వాడి దగ్గరికి ఈ క్రైస్తవుగా మారినటువంటి ఒక దళితుడు వెళ్తే వాడిని క్రైస్తవుడు వచ్చిందయా, పెద్ద కులస్తుడు, పెద్ద మతస్థుడు, వాడు కూర్చోబెట్టండి అంటారా? లేదంటే వీడు మొన్నటి వరకు మాదిగ జాతిలో ఉన్నాడు కదరా, వాడికేందిరా అన్నట్టుంటాడా? చేతనైతే దాన్ని మార్చండి, చేతనైతే ఆ పరిస్థితిని మార్చండి. అది మార్చడం చేత కాదని చేతిలో గాజులు తొడుక్కుని కేవలం క్రైస్తవ్యాన్ని మాత్రమే నిందించడానికి రెడీగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా సిగ్గుపడండి. మీరు
ఓబీసీ 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 అనేటువంటి అర్హత మీకు లేదు. చేతనైతే ఈ పరిస్థితులు మార్చండి, లేదంటే నోరు మూసుకొని కూర్చోండి. ఇప్పుడు స్ట్రైట్ గా ఒకటే చెప్తున్నా, క్రైస్తవులు అయ్యుండి భారతదేశంలో ఎస్సీ సర్టిఫికేట్ వాడుకుంటున్నారు, దమ్ముంటే ఓబీసీ సర్టిఫికేట్ తీసుకుంటే ప్రతి ఒక్కడు కూడా అటువంటి పరిస్థితులు సొంత దేశంలో పుట్టి పెరిగినోడికి వచ్చినందుకు వ్యవస్థ సిగ్గుపడాలని మీరే ప్రచారం చేయండి. లేదంటే జరుగుతున్న పరిస్థితులను చూసి సిగ్గు తెచ్చుకొని తలదించుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ.